ప్రైజ్ ది లార్డ్. 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనము. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దావీదు గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు దావీదు దగ్గర ఖడ్గం, కవచం ఇవేమీ లేవు. కానీ అతనికి ఒకే ఒక ఆశ్రయం ఉంది. యెహోవా నామమును అతడు ప్రకటించాడు. దేవుని నామము అనేది కేవలం పిలువబడే పేరు కాదు. అది బలమైనది, అది అధికారముతో కూడినది, అది జీవమును ఇచ్చేది. ఆ నామములో మనం ప్రార్థించినప్పుడు దేవుడు స్పందిస్తాడు, మన ప్రార్థనకు జవాబులు ఇస్తాడు, పరిస్థితులలో మార్పుని తెస్తాడు, విజయాన్ని అందిస్తాడు. కీర్తనలు 20వ అధ్యాయము 7 నుంచి 9వ వచనాల వరకు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. వారు కృంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాము. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. యుద్ధరంగంలో గెలుపు కోసం ఆయుధాలే అవసరమై ఉంటాయనుకునే ఈ సమాజంలో దావీదు ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి అని యెహోవా నామమున నిన్ను ఎదుర్కొంటున్నాను అని దావీదు ధైర్యంగా ప్రకటించాడు. ఆ యెహోవా నామము దావీదుకు విజయాన్ని తీసుకుని వచ్చింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనేకమైన రకరకాలైన సమస్యలు మనకు ఎదురు కావచ్చు. అవి వ్యక్తిగతమైనవి కావచ్చు, సమాజపరంగా కూడా కావచ్చు. ఆయుధాలు అనేవి అప్పుడు మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ మన వద్ద ఉన్నది, మనకు విజయమును ఇచ్చేది దేవుని నామము. అది ఒక సాధారణమైన పేరు కాదండి, అది బలముతో కూడిన నామము. అది ఒక ఆశ్రయ స్థలం, ఒక విశ్వాసి ప్రాణానికి జీవనాధారం. మనకు విజయం ఇచ్చే శక్తి మన తెలుగులో లేదు. దేవుడు ఇచ్చే విజయము ఆయన నామమందు ఉన్న బలము. అది మనం ఊహించిన పరిష్కార మార్గాలలో ఉండదు. మనకు కనిపించే మార్గాలలో కాకుండా అంచనా వేయలేని దేవుని మార్గంలో అది వస్తుంది. దేవుని నామము తాత్కాలికంగా మన రక్షణ కోసం ఉపయోగించుకునే మార్గం కాదు. దేవుని నామము అది ఆయనను నమ్మిన వ్యక్తికి పూర్తిగా ఆధారమైన బలమైన కోట. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా నుండును. శాశ్వతమైన రక్షణ, స్థిరమైన స్థానం, నమ్మకమైన ఆధారం ఆ నామమే మనకిస్తుంది. శాశ్వతముగా గెలుపుని ఇచ్చే శక్తి యెహోవా నామములో ఉంది. ఆ నామములో దేవుని స్వభావం, దేవుని అధికారం, దేవుని విశ్వసనీయత ఉంది. మనము ఆ నామంలో నిలబడినప్పుడు, ఆ నామమును బట్టి ప్రార్థించినప్పుడు, పోరాడినప్పుడు, యుద్ధం చేసినప్పుడు మనకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. ఎంత బలమైన శత్రువు ఎదురొచ్చినా మన వద్ద దేవుని నామం ఉన్నప్పుడు మనం ఓడిపోము. దావీదు దగ్గర ఖడ్గం లేదు, కవచం లేదు, కానీ అతడి నమ్మకం ఒక్కటే, నేను యెహోవా నామమును నిన్ను ఎదుర్కొంటున్నాను. 1 సమూయేలు 17:45లో ఉంది. దావీదు ఆశ్రయించిన ఆ నామమే గొల్యాతును నేలకూల్చింది, ఇశ్రాయేలీయులకు విజయాన్ని తెచ్చిపెట్టింది. మనకు ఈరోజు ఎంతమంది ఎన్నో రకాలైన గొల్యాతులు ఎదురవుతున్నారు. సమస్యల రూపంలో, భయాల రూపంలో, నిరాశల రూపంలో. మన చేతుల్లో ఆయుధాలు ఉండకపోయినా మన హృదయంలో యెహోవా నామం ఉందంటే చాలు, అదే మనకు విజయాన్ని ఇస్తుంది. కీర్తనలు 44:5వ వచనము. నీ వలన మా విరోధులను అణిచివేయదము, నీ నామం వలననే మా మీదికి లేచేవారిని మేము త్రొక్కివేయదము. ఆలోచించండి, మీరు ఈరోజు మీ జీవితంలో ఏ యుద్ధంలో ఎదుర్కొంటున్నారు? మీ బలహీనతలు, మీ సమస్యలు ఎంత గొప్పవిగా కనిపిస్తున్నా మీ నమ్మకము దేవుని నామములో ఉందా? యోహాను 14:13. మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీ విజయానికి ఆధారం మీ తెలివి కాదు, మీ ప్రణాళికలు కాదు. యెహోవా నామము, వాక్యం అను నామము కలిగిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామము అంత గొప్పది, బలమైనది, ప్రభావవంతమైనది ఈ దేవుని నామము. ప్రకటన గ్రంథము 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకునిండును, మరియు దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడినది. మీరు ఈ నామమందు ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఓడిపోయే వ్యక్తిగా కాక విజయాన్ని పొందే వ్యక్తిగా మిమ్మల్ని ఉంచుతాడు. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా పక్షంలో యుద్ధం చేసే యుద్ధసూరుడైన యెహోవా తండ్రి, దావీదు వలె మీ నామమును బట్టి వ్యక్తిగతముగా, సమాజంగా మేము కలిగి ఉన్న మా శత్రువులైన గొల్యాతులనే సమస్యలతో మీ సహాయం కోరి, మీ నామమును బట్టి విజయాన్ని పొందడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి మీ కృపను కోరి మీ సన్నిధానాలకు వస్తున్న మమ్మలను కనికరించండి ప్రభువా. మా చేతిలో ఆయుధాలు ఏమీ లేవు తండ్రి. మేము శరీరధారులమై నడుచుకొనిచున్నాను. శరీర ప్రకారం యుద్ధము చేయటానికి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని మీరు సెలవిస్తున్నారు దేవా. మాకు విజయాన్ని ఇచ్చేది లోకమును, శరీరమును, సాతానును, మరణమును జయించిన అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడిన క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోనే మాకు విజయమును దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్నవాడైన దావీదు ఇశ్రాయేలుల అందరి పక్షముగా సున్నతి లేని గొల్యాతుతో పోరాడటానికి
తనని తాను ఎలా ప్రతిష్ఠించుకున్నాడో అటువంటి రీతిలోని దేవా మా దేశంలో ఉన్న మా రాష్ట్రాలలో ఉన్న దైవజనులందరి కొరకు వారి పక్షాన వారి క్షేమం కొరకు మీ నామంలో ప్రార్థించే వారముగా మీ ప్రజలమైన మేము అందరమునున్నట్లు ప్రార్థన ఆత్మతో మమ్మల్ని అందరినీ మా దేశంలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ అభిషేకించమని ఉజ్జీవింపచేయమని ప్రార్థనా భారాన్ని మా అందరిలో అధికం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దేవా. మేము ఈ లోకరాజ్య వారసులము కాదు దేవా, మేము పరలోకరాజ్య వారసులముగా మీ ఆత్మచేత పరిశుద్ధాత్మచేత ముద్రించబడిన మీ ప్రజలము తండ్రి. దేవా మాకు సహాయం ఎక్కడి నుంచి దేవా తండ్రి మాకు దొరుకుతుంది దేవా, మీ నుంచే మాకు సహాయం రావాలి దేవా. మాకు న్యాయం అన్నది మీరే చేయాలి దేవా. పరదేశులముగా ఈ లోకంలో మీ ప్రజలు ఎటువంటి మార్గాలు గుండా వెళుతున్నారో సమస్తం మెరిగిన దేవా మీ ప్రజలకు దేవా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బంధించబడి ఉన్న మీ సేవకులను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సత్యమును ఈ లోకంలో ధైర్యముగా ప్రకటిస్తున్న మీ సేవకులకు తగిన సహాయ సహకారాలు అన్ని రీతిలో అనుగ్రహించమని, వారికి తగిన భద్రతను అనుగ్రహించమని, మీ తెలివిని మీ జ్ఞానమును వారికి సమృద్ధిగా అనుగ్రహించి పెట్టమని, నిన్న నేడు నిరంతరము మీ నామమును ధరించిన మీ ప్రజలకు విజయాన్నిచ్చే మారని మార్పు చెందని దేవుడువైన మిమ్మలను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.